సినిమా నిర్మాతలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు చేయవద్దని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల వేతనాల పెంపు రోజుకో మలుపు తిరుగుతుంది. సో ఇప్పటికే 30% వేతనాలు పెంచితేనే సినిమా షూటింగ్లకు హాజరవుతామని చెప్పేసి ఫెడరేషన్ నాయకులు నిర్మాతల మండలికి ఫిలిం ఛాంబర్కు ఒక అల్టిమేటం జారీ చేయగా ఫిలిం ఛాంబర్ కూడా నిర్మాతలకు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. నిర్మాతలు ఎవరు ఫెడరేషన్ నాయకులను వ్యక్తిగతంగా సంప్రదించకూడదు. ఫిలిం ఫెడరేషన్ తుది నిర్ణయానికి కట్టుబడే వాళ్ళని సంప్రదించాలే తప్ప ఎవరు కూడా వ్యక్తిగతంగా సంప్రదించకూడదని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా స్టూడియోలు కావచ్చు, అవుట్డోర్ యూనిట్లకు సంబంధించి కూడా సేవలను నిలిపివేయాలి తక్షణమే అని కూడా ఆదేశిస్తూ ఆయా నిర్మాతలకు, స్టూడియో ఓనర్లకు ఫిలిం ఛాంబర్ ద్వారా మెసేజ్లు పంపించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ మెసేజ్లు పంపించడం అనేది కూడా ఫిలిం ఛాంబర్ నుంచి రావడం ఒక్కసారిగా నిర్మాతల్లోనూ స్టూడియోకి సంబంధించి కూడా ఒక కలవరానికి గురి చేసింది. సో అయితే ఫిలిం ఫెడరేషన్కి సంబంధించినటువంటి నాయకులు 30% వేతనాలు పెంపుతూ అంగీకరిస్తూ ఒక అంగీకార పత్రాన్ని ఇచ్చినటువంటి నిర్మాతలకే యూనియన్ సంబంధించినటువంటి ట్రేడ్ వర్గాలు కావచ్చు, కార్మికులంతా కూడా హాజరవుతారు తప్ప మిగతా వారికి హాజరు కారు అని చెప్పేసి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ఫెడరేషన్ నాయకులు ప్రకటించారు. ఈ క్రమంలోనే కొంతమంది నిర్మాతలు వ్యక్తిగతంగా ఫెడరేషన్ను సంప్రదిస్తూ సినీ కార్మికులతో షూటింగ్లకు చేయడాన్ని నిర్మాతల మండలి కావచ్చు, ఫిలిం ఛాంబర్ తప్పుపట్టింది. ఎందుకంటే ఈ విషయంలో అందరం ఒక ఏకతాటిపైగా ఉండాలి. 30% వేతనాల పెంపు భవిష్యత్తులో సినీ పరిశ్రమకు చాలా ఇబ్బందికరమైన మారబోతుంది, నిర్మాతలకు ఇది ఒక భారంగా మారబోతుందని చెప్పి కూడా ఇప్పటికే నిర్మాతల మండలి స్పష్టం చేసింది. ఈ విషయంలో ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కోఆర్డినేషన్ ద్వారా ఇరువుకు సంబంధించి ఇటు నిర్మాతలు కావచ్చు, ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. నిన్న జరిగినటువంటి చర్చల్లో ఒక 4 అంశాల మీద స్పష్టమైనటువంటి నిర్ణయాలు మీద, ప్రతిపాదనల మీద చర్చ జరిగింది. అందులో ఆదివారం సెలవు కావచ్చు, లేదంటే అవుట్డోర్స్ సంబంధించినటువంటి కార్మికులను తీసుకోవడం, నాన్ మెంబర్స్ను తీసుకోవడం, ఇలా 4 అంశాలకు సంబంధించి కూడా ఒక చర్చ జరిగింది. సో అందులో 2 అంశాలు కార్మికులకు అంగీకరించగా మరో 2 అంశాల మీద చర్చ కొనసాగించాల్సి ఉంది. ఈ 4-5 రోజుల్లో ఆ చర్చలు పూర్తిగా సఫలమైన తర్వాత వేతనాల పెంపు అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కూడా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఛాంబర్ నుంచి నిర్మాతలందరికీ వ్యక్తిగతంగా సందేశాలు వెళ్ళడం అనేది మరొకసారి ఈ పరిశ్రమకు సంబంధించి వేతనాల పెంపు కావచ్చు, ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సినీ పరిశ్రమ మొత్తం పూర్తిగా ఒక బంద్ వాతావరణాన్ని తలపిస్తుందని నేనే ఒక సందేశం కూడా వెళ్ళింది. అయితే రేపటి నుంచి పూర్తి స్థాయిలో నిర్మాతలందరూ కూడా షూటింగ్లు బంద్ చేస్తారు, స్టూడియోలు మూసివేస్తారనేటువంటి ఒక సందేశం అయితే ఫిలిం నగర్ వర్గాల్లో కావచ్చు నిర్మాతలందరికీ కూడా వెళ్ళడం అనేది కలవరానికి గురి చేసింది. దీని మీద కొద్దిసేపటి క్రితమే తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ దీనికి సంబంధించి ఒక వ్యక్తిగతంగా అంతర్గతంగా పంపించినటువంటి సందేశాలు బయటికి వెళ్ళడం అనేది భావ్యంగా లేదు. ఇది 4-5 రోజుల్లో సమసిపోయేటువంటి సమస్యను మరింత పెద్దది చేయకూడదని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఫెడరేషన్ నాయకులతో నిర్మాతలందరూ ఎవరు వ్యక్తిగతంగా సంప్రదించకూడదు, ఒక కలిసికట్టుగా నిర్ణయంతో ముందుకెళ్తే ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించవచ్చు అనేది ఆయన ఆ సందేశంలో చెప్తున్నటువంటి, అంతర్గతంగా పంపించినటువంటి సందేశాల్లో చెప్తున్నటువంటి మాట. కానీ ఇది తప్పుడుగా వెళ్ళిందని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు. ఎలాంటి బంద్ లేదు, కాకపోతే సినిమా షూటింగ్లు అనేవి కాస్త కొద్ది రోజుల వరకు నిలిచిపోతాయి. ఈ ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి సూచనలు మేరకు వాళ్ళందరూ కూడా మళ్ళీ షూటింగ్లు చేసుకోవచ్చు. అప్పటిదాకా ఈ 4-5 రోజుల్లో వేతనాల పెంపు సమస్య అనేది ఒక కొలికి రావచ్చని చెప్పి దామోదర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఫెడరేషన్ నాయకులు కూడా నిర్మాతల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం కొంతమంది ఫెడరేషన్ నాయకులకు పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థ నుంచి లీగల్ నోటీసులు, వ్యక్తిగత నోటీసులు వెళ్లడం అనేది కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇటు మరొకసారి ఫెడరేషన్ నాయకులకు, నిర్మాతల మండలికి, ఫిలిం ఛాంబర్కు మధ్య అనేది ఈ వివాదం అనేది మరికొంత ముదిరిందనే చెప్పొచ్చు. మరి 4-5 రోజుల్లో ఈ విషయాన్ని సద్దుమణిగిస్తారా లేక మరికొంత పొడిగిస్తారా అనేది కూడా ఫిలిం నగర్ వర్గాల్లో మరొకసారి తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఓటు స్టూడియో.